ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ స్కెచ్ వేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ స్కెచ్ ఏంటన్నది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అటు పక్కన వైసీపీ, వీళ్ళందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడో అప్పుడప్పుడు ట్విట్టర్లో మాట్లాడుతుంటారు, లేకపోతే ఏదో సభలు జరుపుతుంటారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ స్కెచ్ని సరిగ్గా లోతుగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఒకటి, ఇబ్బంది కలిగించే విధంగా ప్రజలతో ప్రవర్తించకూడదు అన్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో పవన్ కళ్యాణ్ ఏ కాలంలో సభ పెట్టినా జనం అయితే 1,00,000 మందికి తక్కువేం రారు, ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పల్లెటూళ్ళల్లో కూడా వేలాది మంది జనమే వస్తారు, లక్షలాది మంది జనమే వస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సభలు పెట్టచ్చు. కానీ ఎందుకు పెట్టట్లేదు అంటే ఎండాకాలంలో పెట్టినప్పుడు సహజంగా ఆయన మీద అభిమానంతో ముందే వచ్చేద్దామని చెప్పి జనాలందరూ అక్కడ పోగైపోతారు. ఏ వడదెబ్బ తగిలినో లేకపోతే వెహికల్స్లో వచ్చినటువంటి వాళ్ళు లేదా ఆకలితోనో ఎవరికన్నా ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే కనుక మీడియా అంతా కూడా దాన్నే హైలైట్ చేస్తుంది. అధికార పక్ష సపోర్ట్తో లేదా ప్రతిపక్షం ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాను వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా దాన్ని హైలైట్ చేస్తూ ఆ సభ వల్ల ఎంతమంది చచ్చిపోయారు, ఆ సభ వల్ల ఎంతమంది ఇలాగ అయిపోయారు అనేటువంటి మాటల్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇది నెగిటివ్ షేడ్ అవుతుంది. కాబట్టి ఆ నెగిటివ్ షేడ్ రాకుండా ప్రజలకి ఇబ్బంది కలిగించని రీతిలో సమావేశాలు పెట్టాలి అన్నటువంటి స్టైల్ ఒకటి కనబడుతుంది. ఇది స్కెచ్ నెంబర్ 1. రెండవ స్కెచ్ ఏంటంటే ఈ సమ్మర్లో అట్లాగని గ్యాప్ రాకుండా చూడటం. ఎట్లా తనది వాడుకలో ప్రచారంలో ఉండటం. ఆ ప్రచారంలో ఉండటం కోసం ఒక ఎత్తు ఏమేస్తున్నారంటే జిల్లాల వారీగా ప్రస్తుతం హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ కార్యకర్తల్ని, నాయకుల్ని, స్పోక్స్ పర్సన్స్ని ఎంపిక చేయడం. ఇది కూడా పొలిటీషియన్ల నుంచి కాకుండా సాధారణ ప్రజల నుంచి. వాళ్ళు ఇప్పటికే చాలా జిల్లాల్లో పర్యటించారు. అక్కడికి ప్రజలతో పాటుగా ఇందులో ఒక విచిత్రమైనటువంటి కోణం ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్సు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూడా ఆయా కార్యక్రమాలకు వచ్చి తమ పేరు రిజిస్టర్ చేసుకుని వీళ్ళ ముందు తమ ప్రతిభను ప్రదర్శించి తాము లీడర్లుగా కావాలని కోరుకుంటున్నామని చెప్పడం. అంటే ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఈ రోజున తెర మీదకి వస్తుంది. వీళ్ళల్లో ఎంపికైనటువంటి స్పోక్స్ పర్సన్స్, ఎంపికైనటువంటి ఈ లీడర్లని ఒక మొత్తం పోగేసి ఒక 70-80 మందిని లీడర్లను తయారు చేయాలనుకున్నారు, మంచి మాటకారులు. ఆ మాటకారులందరినీ ఎంపిక చేశాక వాళ్ళందరినీ జనం ముందు ఫోకస్ చేస్తారు. 2 ఏళ్లలో వాళ్ళే సభలు, సమావేశాలు వాళ్ళతో నడిపిస్తారు. ఆ తర్వాత వాళ్ళందరి ద్వారా అక్కడ ఏర్పడినటువంటి ప్రజామోదాన్ని బూత్ స్థాయి దాకా కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత దశలో నెక్స్ట్ ఎండాకాలం అయిపోయాక పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకెళ్ళి సభలు పెడతారు. నెల 2-3 సభల్ని ఏర్పాటు చేస్తారు. ఆ సభల్లో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించుకుంటూ వస్తారు. అప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రజల్లో తనకి పాజిటివ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం, ప్రతిపక్షానికి వెళ్లాల్సినటువంటి ఓటును కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం. ఇది ప్రస్తుతం ఆయన వేస్తున్నటువంటి స్కెచ్. అయితే పవన్ కళ్యాణ్కి ఒక పరీక్షా సమయం ఉంది. ఏంటంటే చిరంజీవి రంగప్రవేశం చేసినప్పుడు ఆయన మీద ఎలాంటి నెగిటివ్ రిమార్క్ లేదు. మంచి సేవా తత్పరుడు, మంచి సబ్జెక్టుతో ఉన్నటువంటి వ్యక్తి, ప్లస్ మంచి నాయకుడు అనేటువంటి ఫీలింగ్ ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నటువంటి ఫీలింగ్ ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, బూత్ లెవెల్లో కావచ్చు, లీడర్ని, క్యాడర్ని తయారు చేయకపోవడం వల్ల, మన అభిమానులే చూసుకుంటారు అనుకోవడం వల్ల ఆయన దెబ్బతిన్నారు. ఆ స్థానికంగా పల్లెలకి చేరడంలో విఫలమైనటువంటి పార్టీ అయింది. దాని వలన ఆ తర్వాత ఓట్లన్నీ వచ్చినా కూడా దాన్ని సీట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ ఆ రోజున అన్నయ్యని గెలిపించడం కోసం పెద్ద ఎత్తున తిరిగారు. తిరిగిన తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడం వల్ల ఆ నెగిటివ్ ఈ రోజున పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఈయన మాత్రం పార్టీని కాపాడతారా, ఈయన ఏమైనా పార్టీని నడుపుతారా అనేటువంటి ఫీలింగ్ జనంలో ఉంటుంది. అలా కాదు, ఈయన సినిమాలు ఒక్కటే కాదు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అనేది ప్రూవ్ చేసుకోవడం, జనాల్ని నమ్మించడం అనేటువంటిది ఈ రోజున కీలకమైనటువంటి. జనం నమ్మి తీరాల, నమ్మేలాగా ఆయన వ్యవహార శైలి, ఆలోచన సరళి అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకొకటి, గ్రౌండ్ లెవెల్లో ఈ లీడర్లుగా ఎవరినైతే తయారు చేస్తున్నారో ఇంకా టైం చాలా తక్కువ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి నుండి వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలి. కేవలం 1 మ్యాన్ షో నడిస్తే వ్యవస్థలు నడవు. కంపల్సరీగా గ్రౌండ్ లెవెల్లో ఈయన తయారు చేస్తున్నటువంటి లీడర్లని ప్రజలు గుర్తించాలా, గుర్తించి వాళ్ళ కనబడగానే పలకరించేటటువంటి స్థాయికి రావాలా. అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ
జనం అందరూ పోగవుతారు. లేదంటే ఒక్క పవన్ కళ్యాణ్కి వచ్చినప్పుడు సభలకు మాత్రమే వస్తారు. మనం అది పీఆర్పీ విషయంలో చూసాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వస్తే సభ, మిగతా సభలకు ఎవరు కూడా జనాలు వచ్చేవాళ్ళుగా, సభలు పెట్టేటువంటి స్టేజ్ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా తక్కువగా ఉంది. కాబట్టి వన్ మ్యాన్ ఆర్మీ లేకుండా ఇది ఒక వ్యవస్థలాగా తయారు చేసి రాజకీయ పార్టీని సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆయన స్కెచ్ అయితే బాగానే ఉంది, కానీ ఆ స్కెచ్ని విస్తృతపరుచుకునే క్రమంలో గతంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఆయనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళని నుంచి బయటికి రావడం, రెండోది ప్రజలకి అర్థమయ్యేలా, ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికని తీసుకువెళ్ళడం అన్నటువంటిది ఇంపార్టెంట్.